ॐमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున భాగవత కథలలోని వృషభదేవుడి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. వృషభదేవుడు ఆవిర్భావానికి కారణం ఏమిటి? వృషభదేవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు? వృషభదేవుడు ఏ వంశానికి చెందినవాడు? వృషభదేవుడు ఎంత గొప్ప భక్తుడు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి అందరూ దశావతారాలు అంటూ ఉంటారు, కానీ భాగవతం ప్రకారము భగవంతునికి 22 అవతారాలు ఉన్నాయని ఆచార్యులు వర్ణించారు. మనకి భాగవతం ప్రకారం ఈ 22 అవతారాలలో 8వ అవతారమే వృషభదేవుని అవతారం అని చెప్తారనమాట. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమ అని భాగవతములో ప్రథమ స్కందములో వర్ణించబడిందంట. అంటే మహారాజు నాభి, అతని భార్య మేరుదేవికి వృషభదేవుని రూపములో భగవంతుడు ఆవిర్భవించాడు. ఆయన సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిన వాడే సర్వ ఆశ్రమాల వారిచే గౌరవించబడే ధీరులు అనుసరించిన పూర్ణత్వ మార్గాన్ని చూపాడు. అంటే సర్వాశ్రమాలు, ముఖ్యంగా 4 ఆశ్రమాలు వాళ్ళు. అంటే మనకు తెలిసినట్టుగా గృహస్థాశ్రమం, అలాగే ఆ, మరి బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, అన్ని ఆశ్రమాలు గౌరవించే తిరిగి ఆయన ఒక పూర్ణత్వ మార్గాన్ని చూపాడు అనమాట. అద్భుతమైనటువంటి ఈ వృషభదేవుని అవతారంలో భగవానుడు అమోఘమైన లీలలో అమోఘమైన ఉపదేశాలు చేస్తాడంట. చాలా ఉపదేశాలు చేస్తాడంట భగవంతుడు. మరి ఎవరు ఈ వృషభదేవుడు అంటే, ప్రియవ్రతుని వంశములో ఆవిర్భవించాడు ఈ వృషభదేవుడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం.
ఎప్పుడైతే సాక్షాత్తుగా నారదముని చేతనే కీర్తించబడినట్టు ప్రియవ్రతుడు, నేను మనం చెప్పుకున్న మొదటి కథ ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడు ఈ వృషభదేవుడు ప్రియవ్రతుని వంశంలోని వాడే. ప్రియవ్రతుడు ఆధ్యాత్మిక జీవన పదానాన్ని అనుసరించడానికి తపోవనానికి వెళ్ళిపోయిన తర్వాత అతని పుత్రుడైన అగ్నిద్రుడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పాడు. జంబూ ద్వీపాన్ని అప్పచెప్పాడు. మనం చెప్పుకున్నాం ఆయనకి 7 పుత్రులు అయితే ఆ 7 కూడా 7 ద్వీపాలు ఇచ్చాడు. ఏంటి ఆ విధంగా ఈ జంబూ ద్వీపానికి తన కొడుకున అగ్నిద్రుడు రాజయ్యాడు. ధర్మయుతంగా పాలన చేస్తున్న అతడు ప్రజలను కన్నబిడ్డలా చూస్తున్నాడంట. చూడండి, అందరూ కూడా ధర్మయుతమైన జీవనాన్ని గడిపేటట్టు అతను చూసేవాడంట. నిజానికి ప్రజలందరూ కూడా ధర్మపాలన చేసేటట్టు చూడడమే రాజు యొక్క బాధ్యత. ఇక ధర్మం ఏమిటంటే భగవన్ నియమాలు ఖచ్చితంగా అనుసరించడమే. ఆ, ప్రతి రాజు యొక్క ధర్మం ఏమిటంటే ఆ ప్రజలకి కేవలం ఆహారాన్ని సమకూర్చడమే కాదు, సైనికులు దండెత్తితే రక్షణ ఇవ్వటమే కాదు, ఆ ప్రజలందరూ కూడా ధర్మంగా జీవించేట్లు చేయాలంట రాజు. అలాగే భగవంతుడి నియమాలకు వచ్చి ఖచ్చితంగా అనుసరించాలి. ఏంటి నియమాలంటే అందరూ కూడా భగవద్భక్తి చేయాలి, భగవద్గీత భాగవతాలు చదవాలి, జీవహింస చేయకూడదు. ఇవన్నీ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే భగవంతుడిచే ఏర్పాటు చేయబడినటువంటి చాతుర్వర్ణ్య పద్ధతిని అనుసరించడం కూడా మొట్టమొదటి ధర్మం. అంటే చాతుర్వర్ణ్య పద్ధతి అనమాట. అంటే ఏంటంటే వారి వారి గుణకర్మలను బట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అలాగే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు విభజించాలంట రాజు. ఇది తప్పేం కాదు. కులాల వారు విభజించడం తప్పు, కానీ వర్ణాల వారు విభజించడం తప్పు కాదనమాట. వర్ణం వేరు, కులం వేరు. వర్ణం ఏంటి అంటే విగ్రహారాధన చేయడానికి అర్హత ఉన్న వ్యక్తి, విగ్రహారాధన చేయడానికి అర్హత అంటే సత్వగుణంతో ఉండాలి, సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమతో ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. మరి క్షత్రియులు అంటే క్షాత్రం అనమాట. క్షాత్రం అంటే ఏంటంటే యుద్ధంలో నైపుణ్యం చూపించాలి. అలాగే వాళ్ళు రాజులుగా ఉంటారు. ప్రజలందరినీ కూడా భక్తి చేసే విధంగా ధర్మబద్ధంగా బతికేలాగా, ధర్మబద్ధంగా జీవించేలాగా ఆ క్షత్రియులు అందరినీ కూడా ఆ చూసుకోవాలి. వైశ్యులు ఏంటి అంటే వారు వ్యవసాయము, గో సంరక్షణ చేస్తూ ఉండాలి. శూద్రులు అంటే వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉండాలి, వీళ్ళందరికీ కూడా. ఈ విధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు దీన్ని. కులం లేదు, వర్ణమే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అది మనకి భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుంది, చాతుర్వర్ణ్యం అని చెప్పేసి ఒక శ్లోకం కూడా వస్తుంది అనమాట. మయాదేవ అంటే భగవంతుడి చేత ఏర్పరిచినటువంటి చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనమాట. అది ధర్మం. ప్రజలందరూ కూడా ఆ విధంగా జీవితాలను కొనసాగించడం చూడడమే రాజు యొక్క బాధ్యత. అతడు ఈ బాధ్యతను విస్మరించినప్పుడే అనేకమైన ఇతి బాధలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా మనం బయట, ఏ రాజు కూడా తన యొక్క బాధ్యత చేయడు కాబట్టి భూకంపాలు, సునామీలు, కొట్లాట్లు, గొడవలు, చంపుకుంటాలు, మానభంగాలు చూడండి ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక మనం. కుటుంబ కలహాలు, ఉం, భార్యాభర్తలు కలిసి ఉండకపోవటం, పిల్లలకి తండ్రి ఎవరో తల్లి ఎవరో చెప్పుకునే పరిస్థితి ఉండటం. పూర్వం ఇవన్నీ ఉండే కాదు, కానీ వాళ్ళు చూస్తే అలా ఉంది పరిస్థితి. ఏంటి అంటే వీళ్ళెవరూ కూడా భగవద్భక్తితో లేరు. రాజు ధర్మాన్ని పాటించడు, ప్రజలు కూడా ధర్మాన్ని పాటించరు. రాజు ఎలా ఉంటే ప్రజలందరూ అలాగే ఉంటారు కదా. కానీ ప్రియవ్రతుని తనయుడైన అగ్నిద్రుడు ఈ జంబూ ద్వీప నివాసులను శాస్త్ర దేశానుసారం కన్నబిడ్డలాగా పాలించాడంట. అంటే అంత బ్రహ్మాండంగా పాలించాడు అగ్నిద్రుడు, ఎవరు ప్రియవ్రతుని యొక్క కొడుకు. కానీ అగ్నిద్రుడికి ఒక కోరిక ఉందంట. ఆ కోరిక అంటే పితృలోకానికి వెళ్ళాలని కోరుకుంది అతనికి. పితృలోకానికి వెళ్ళాలని, ఆ లోకాన్ని చేరుకోవాలంటే
ఒక అర్హత కావాలి, అంటే కొడుకు కావాలి. అది కూడా ఎవరు? పరిపూర్ణ పుత్రుడు కావాలి. లేకపోతే వారు పితృలోకానికి వెళ్ళలేరు. అందుకే కదా చాలా మంది కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు నా తొలకూరు పెడితే నేను పితృలోకాలకు వెళ్తాను, లేకపోతే నరకానికి పోతా చెప్పి అందరూ బాధపడుతుంటారు కదా జంటలకి బయట. అందుకు అక్కడి నుంచి వచ్చింది పుత్రుడు కావాలి అని. సరే, పుత్రుడు లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, దానికి మళ్ళీ వేరే మార్గం ఉంది, అది వేరే విషయం. జనరల్గా అందరూ అనుకునే విషయం పుత్రుడు ఉంటేనే వెళ్తారనేది మాత్రం కరెక్ట్ కాదు. సరే, ఆ రోజుల్లో అలాగ అనుకునేవాళ్ళు. ఆ లోకానికి చేరాలంటే పరిపూర్ణ పుత్రుడు అవసరం అవుతాడు. మరి ఎవరైనా పితృలోకానికి చేరాలంటే తమ పితరులకు విష్ణు ప్రసాదాన్ని సమర్పించి సత్పుత్రుడు ఆ వంశంలో జన్మించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడు ప్రసాదానికి ఎంత శక్తి ఉందో చూసారా? ఎవరైనా పితృలోకాలు చేరాలంటే ఏం చేయాలి? వారి పితరులకు విష్ణు ప్రసాదాన్ని సమర్పించే పుత్రుడు కావాలంట. అటువంటి వాడు అంశంలో జన్మించాలంట. అంటే నిత్యము కూడా నైవేద్యం పెట్టేవాడు, గుర్తుపెట్టుకోండి. ఈ ఇస్కాన్ వాళ్ళు చెప్తారండి రోజు నైవేద్యం పెట్టమంటారు, ఎలా కుదిరి చెప్పి అనుకుంటారు కదా. ఇస్కాన్ వాళ్ళు చెప్పడం కాదు, భాగవతంలో చెప్తున్నారు ఈ విషయాన్ని. భాగవతంలో ఏముందో, భగవద్గీతలో ఏముందో అదే నిరంతరము కూడా ఆచరించడానికి, జీవించడానికి ప్రయత్నిస్తుంటారు మన ఇస్కాన్ భక్తులు, ప్రపంచం అంతా కూడా, ఏ దేశం వాడైనా కూడా. అందుకని విష్ణు ప్రసాదం సమర్పించి సత్పుత్రుడు కావాలని కోరుకున్నాడు అగ్నిద్రుడు. నిజానికి సమస్త శ్రాద్ధ కర్మల ముఖ్య ప్రయోజనము విష్ణువును సంతృప్తిపరచడమే. ఆ విష్ణు ప్రసాదాన్ని పితరులకు అర్పించినప్పుడు వారు కూడా సుఖభాగులవుతారు. విష్ణు ప్రసాదం లభించినంత వరకు పితరులు పితృలోకంలో ఉండగలరు. ఆ పుణ్యం నశించగానే వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ దరిద్రకు రావలసి ఉంటుంది. ఇది నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకుని అందరూ కూడా. అందుకనే మన ఇంట్లో ఎవరన్నా పెద్దవారు గతించిపోయినప్పుడు కేవలం నది దగ్గరికి వెళ్ళి ఎవరికో 4 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఏదో తూతూ మంత్రంగా చేసే కర్మ వల్ల పితృదేవతలు ఎవరికి కూడా సంతృప్తి చెందరు, భగవంతుడు సంతోషపడడు. ఏమి చేయాలంటే ఒక మంచి విష్ణు ఆలయంలో, కృష్ణ మందిరములో డబ్బులు కట్టి వారి చేత భగవంతుని నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదాన్ని గనక పితృలోకవాసులు గనక అర్పించగలిగితే అప్పుడు ఏంటంటే పితృలోకవాసులు, భగవంతుడు అందరూ సంతోషపడతారు, వారికి మంచి జరుగుతుంది. లేకపోతే వారు మళ్ళీ అక్కడి నుంచి నరకానికి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అందుకని అక్కడ ఆ పుణ్యం నశించగానే వారు తిరిగి మళ్ళీ దరిద్ర ఈ భూమి మీద రావాల్సి వస్తుంది. అందుకని అగ్నిద్రుడు కూడా పితృలోకానికి చేరాలనుకున్నాడు కనుక విష్ణు ప్రసాదాన్ని సమర్పించగలిగే సత్పుత్రుడు తనకు అవసరమని తెలిసాడు, గుర్తుపెట్టుకో. నిజమైన సత్పుత్రుడు ఎవడంటే విష్ణు ప్రసాదాన్ని సమర్పించగలిగేవాడే నిజమైన సత్పుత్రుడు అన్నమాట. ఇది మన శాస్త్రం చెప్తుంది. అటువంటి పుత్రుని పొందడానికి అతడు దేవలోక కన్యని వివాహం ఆడాలని తలుచుకున్నాడు. దేవలోకంలో ఉన్నటువంటి ఒక కన్యని వివాహం చేసుకుందామని అతని కోరిక వచ్చింది. అందుకు ఆయన దేవతా వనితలు సంచరించే మందర పర్వతానికి ప్రాంతాన్ని చేరుకున్నాడు ఈ యొక్క అగ్నిద్రుడు. ఆ ప్రాంతానికి వెళ్ళిన అగ్నిద్రుడు అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుని అర్చించాడు, తపస్సు చేశాడు. అప్పుడు అగ్నిద్రుడు కోరిక తెలుసుకున్న బ్రహ్మ అక్కడ బ్రహ్మదేవుని సభలో ఉన్నటువంటి ఒక శ్రేష్ఠురాలైన ఒక అప్సరసని, తన పేరు పూర్వచిత్తి, ఆ అప్సరసని ఈ అగ్నిద్రుడి దగ్గర పంపించాడు. ఈ ఒక పూర్వచిత్తి చాలా అందగత్తె, ఎవరైనా మోహించేస్తారనమాట. అంత గొప్ప అందగత్తె ఆవిడ, చాలా సౌందర్యవతి అనమాట ఆవిడ. మరి సహజంగానే ఈ అగ్నిద్రుడు ఆ సౌందర్యానికి వసుడైపోయాడు. ఆ విధంగా సంసార సాగరంలో ఉండేవాడు, భగవత్ సేవలో నెలకొనేవాడు, ఇంద్రియ భోగురతను లేదా స్త్రీని చూడమనేది తెలిసి తెలిసి విషపానం చేయడం అవుతుందని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించారనమాట. కానీ ఇక్కడ ఈ యొక్క ఇతను అంటే అగ్నిద్రుడు ఏంటంటే కోరిక ఏంటంటే ఒక పుత్రుడు కావాలి, అది కూడా దేవలోకన్యను చేసుకుంటే గనక ఆ మంచి పుత్రుడు కనుక. దేవతలు సహజంగా చాలా వాళ్ళు పవిత్రంగా ఉంటారు.
ఎప్పుడైనా గుర్తుపెట్టేవాడు ఒక ఒక మంచి ఉత్తమైన పురుషుడు పుట్టాలి అంటే ఆ స్త్రీ చాలా పవిత్రంగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ పురుషుడు కూడా పవిత్రంగా ఉండాలి. జనరల్గానే స్త్రీ పవిత్రంగా ఉండాలి. స్త్రీ ఎంత పవిత్రంగా ఉంటే వారి గర్భాన అటువంటి పవిత్రమైనటువంటి ఉత్తమ పురుషులు పుడతారు. అందుకని అతనికి కోరిక ఏంటంటే విష్ణు ప్రసాదం పెట్టేటువంటి ఒక మంచి పురుషుడు కావాలి. ఆ విధంగా ఈ ఆ విధంగా అగ్నిదుడు ప్రయత్నించాడు. మరి పూర్వచిత్తి మరి వచ్చింది. అప్పుడు అతను సహజంగానే మరి అతనితోటి అందమైనటువంటి స్త్రీ కనపడంగానే ఆ, అతను ఆకర్షితుడయ్యాడు. మరి అంతేకాకుండా మరి సహజంగానే మాటల ద్వారా పొగడతల ద్వారా స్త్రీలను వశపరుచుకునే కళలో నిష్ఠాతుడంటే అగ్నిధరుడు. ఆ విధంగా మొత్తానికి ఏదైనా కూడా పూర్వచితితోటి అతను వేలాది సంవత్సరాలు కలిసి ఉండి, అంటే వివాహం చేసుకొని కలిసి ఉండి సకల భోగాలు కూడా అనుభవించారు ఇద్దరు కూడా. ఆ విధంగా అగ్నిద్రుడికి పూర్వచిత్తికి ఒక 9 మంది కుమారులు పుట్టారు, పుత్రులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణమయుడు, కురువు, భద్రాసుడు, కేతుమరనే 9 మంది పుత్రులు కలిగారు. ఏడాదికి ఒక మారు ఒక్కొక్క పుత్రుని కన్నా పూర్వచిత్తి వారందరూ కొద్ది కొద్దిగా పెరిగి పెద్దగా కానీ భర్తని పిల్లలను వదిలేసి బ్రహ్మదేవుని సేవించిన స్వర్గంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అప్పుడు వచ్చిన పని ఏంటి అంటే అగ్నిరుడికి కోరిక ఉంది, తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి బాధ్యత ఏంటి? ఎవడు తపస్సు చేస్తే వాడికి వరాన్ని ఇవ్వాలి, అది ఆయన ధర్మం. ఆయన పని ఆయన చేశాడు. పూర్వచిత్తి వచ్చింది. తనేం చేసింది? బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వచ్చింది, సంతానాన్ని కనించింది. కొద్దిగా పెద్దగానే తన బాధ్యత అయిపోయింది అనుకుంది, వదిలేసేసి మళ్ళీ బ్రహ్మదేవుని స్టేషన్లోకి వెళ్ళిపోయింది, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఆవిడ. సరే, ఇక అగ్నిధరుడు వారికి జంబూదీపంలోని వివిధ భాగాలని రాజ్యాలకు పంచిచ్చాడు. ఆ విధంగా వారందరూ కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలించారు. కానీ అగ్నిధరుడికి మాత్రం కామవాంఛ అనగలేదు. అలవాటు పడ్డ ప్రాణం కదా. పూర్వచిత్తి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఆమెనే తలుస్తూ తన దేహత్యాగానంతరము ఆమె ఉన్నట్టు పితృలోకానికే చేరాడు. మనము దేనిని గురించి నిరంతరం ఆలోచిస్తూ చివరికి దేహాన్ని విడుస్తామో తదనంతరం అదే స్థానాన్ని దేహాన్ని పొందుతాడని భగవద్గీతలో చెప్పబడింది. ఇది అండర్లైన్ చేసుకుని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అందుకే అంటారు జీవితము చివరి రోజుల్లో ఎవడైతే కృష్ణ, రామ, నారాయణ, వాసుదేవ అని తలుస్తారో, స్మరిస్తారో వారు మాత్రమే భగవద్ధామాన్ని చేరుకుంటారంట. అలా కాకుండా చివరి రోజుల్లో ఏ రకమైనటువంటి ఆలోచన వస్తే స్త్రీ గురించి కానీ, బంధువుల గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఇంద్రియభోగం గురించి కానీ, లేదా మన వల్ల మన వాళ్ళ గురించి కనుక ఆలోచన వస్తే వాళ్ళు మళ్ళీ అదే విధంగా జన్మ తీసుకుంటారు. అది ఈ విషయాన్ని మన భగవద్గీతలో కూడా చెప్పబడింది. అందువల్ల అతడు మరణాంతరము పితృలోకాన్ని పొంది అక్కడ తన భార్యను కూడా కలుస్తున్నాడంట. చూడండి, అక్కడ కూడా మళ్ళీ భార్యను కలుసుకున్నాడు. ఇంకేమి సాధించాడు చెప్పండి. అందుకే చెప్తున్నారు మన పెద్దలు, అటువంటప్పుడు మనము నిరంతరము కృష్ణునే తలుస్తూ ఉంటే దేహ త్యాగం చేసిన కృష్ణలోకానికి చేరుకోవచ్చు కదా, సచ్చిదానంద జీవనాన్ని పొందవచ్చు కదా. ఇక మొత్తానికి మనకు తెలిసినట్టుగానే మరి అగ్నిధరుడు మరణించాడు. ఆ తర్వాత 9 మంది పుత్రులు కూడా మళ్ళీ ఆ, వాళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు, వివాహమైంది. ఇందులో నాభి ఉన్నాడు, అంటే అగ్నిధరుడు కొడుకు. ఆ నాభి కూడా పుత్రవాంఛితుడై సమస్త యజ్ఞపతి యజ్ఞభోక్త అయిన విష్ణు భగవాన్ని భక్తి శ్రద్ధలో స్తుతించి ఆర్చించాడు. ఎవరు? నాభి. ఇక్కడ వస్తుంది పాయింట్. ఈ నాభి అంటే అగ్నిధరుడు కొడుకు నాభి విష్ణు భగవాన్ని బాగా భక్తి శ్రద్ధలో స్తుతి అర్చించాడు అనమాట.
బాగా స్తుతించాడు, అర్చించాడు, బాగా సేవ చేశాడు. అతని భార్య మేరుదేవి కూడా భర్తతో పాటు దేవదేవుని అర్చించింది. ఆ విధంగా భక్తుడైన నాభి నిష్కల్మష హృదయంతో చేసిన ప్రవర్గ్యము అని ఒక యజ్ఞం ఉందన్నమాట. అటువంటి యజ్ఞం చేత సంతృష్టి చెందిన భగవానుడు చతుర్భుజుడై అతనికి దర్శనమిచ్చాడు. చూసారా? నాభి మేరుదేవి భార్యాభర్తలు చేసిన భక్తికి మెచ్చుకొని భగవంతుడు చతుర్భుజ రూపములో వారికి దర్శనమిచ్చాడు. ఉం? పురుషోత్తమునిగా కనిపించాడు. ఉం? అతని వక్షస్థలం పైన నిత్య శోభలేనే శ్రీవత్సము ఉన్నది. శంఖ చక్ర గదాపద్మం ధర్మించిన అతను మెడలో వనమాల విరాజితమై ఉన్నది. కిరీట కుండలాలతో అతడు దేదీప్యమానంగా శోభించాడు. ఆ దేవదేవుని సమస్త అంగాలు కూడా ఆభరణ భూషితమై ఉన్నాయి కదా. ఆ విధంగా భగవద్ దర్శనం కాగానే అక్కడున్న వారందరూ కూడా ఎలా ఉందంటే, పేదవాడికి ఆకలి పెడితే ఎంత, ఆకలితో ఉన్నవాడికి ఆకలి పెడితే ఎంత ఆనందంగా ఉంటారు, అలాగా వారికి భగవద్ దర్శనం పొందగానే వారికి ఆనందానికి అద్దులు లేవన్నమాట. ఆ విధంగా వారందరూ కూడా భగవంతుని వినమ్రంగా స్తుతించారు, కీర్తించారు, ప్రార్థించారు. ఉం? చూడండి ఏమని ప్రార్థిస్తుంటే, ఏమని ప్రార్థిస్తున్నారంటే, పరమ పూజ్యుడా, మేము నీ సేవకులము, నీవు పూర్ణుడివి అయినప్పటికీను నిత్యదాసులమైన మా కొద్దిపాటి సేవను స్వీకరించగలమని తలుస్తున్నాము. దివ్య పురుషుడవైన నీకు వందనములు చేయడం తప్ప వేరొక కార్యానికి మేము అసమర్థులము. భక్తులు ఎప్పుడు ఇలా కోరుకుంటారంట, ఐ హ్యావ్ నో క్వాలిఫికేషన్ టు వర్షిప్ విత్ యూ ఓ లార్డ్ శ్రీకృష్ణ, ప్లీజ్ యాక్సెప్ట్ మీ, ఐఎమ్ యువర్ సర్వెంట్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. నాకు ఎటువంటి అర్హత లేదు, మీరు నన్ను మీ సేవకుడిగా స్వీకరించండి, నేను నీ యొక్క దాసుణ్ణి, దాసాన దాసుని అనమాట. నాకు ఎటువంటి అర్హత లేదు, ఎటువంటి సమర్థత లేదు. భక్తులు ఇప్పుడు ఇలా కోరుకుంటారంట, వినయంతో విధేయంతో ఎంత భక్తి చేసినా. ఆ విధంగా భక్తులు గద్గద కంఠముతో నుండి స్తుతించినప్పుడు, అనురాగముతో తులసిదళాలను జలమును అర్చించినప్పుడు నీవు సంతుష్టి అవుతావు. దేవదేవ, వరదాతలలో నీవు శ్రేష్ఠుడువు. నాభివనర్చినట్టు ఈ యజ్ఞములో వరమును ఇవ్వడానికే నువ్వు దర్శనమిచ్చావని మేము తలుస్తున్నాము అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా భగవంతుని కీర్తిస్తున్నారంట. ఆయన నీ దర్శనమే గొప్ప వరము. చూసారా? ఆయన దర్శనమే గొప్ప వరం, ఇంకా మళ్ళీ వరం ఏంటి చెప్పండి? ఎందుకంటే నీ దర్శనము అత్యంత దుర్లభమైనది. నీ వంటి పుత్రుడు పొందడమే ఈ నాభి యొక్క అభీష్టము. అంటే ఈ నాభి మహారాజు యొక్క కోరిక ఏంటంటే నీలాంటి పుత్రుని పొందాలి అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఋత్వికులందరూ కూడా భగవంతుని స్తుతించారంట. అప్పుడు నాభి దంపతులు యజ్ఞస్థలిలో ఉన్న వారందరూ విష్ణువుకి సాధారణంగా నమస్కరించి వారి పట్ల ప్రసన్నుడైనటువంటి భగవానుడు మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడంట, ఋషులారా, మీ స్తుతులచే నేను సంతృష్టి చెందాను. మీరు సత్యవాక్కును కలిగిన వారు. నాభిరాజుకు నా వంటి పుత్రుడు కావాలని మీరు అడిగారు, కానీ అది అసాధ్యము. ఎందుకంటే నేను అసమానుడును, అద్వితీయుణ్ణి. కాబట్టి నా అంశగలతో విస్తరించి మేరుదేవి గర్భాన్ని నేను అవతరిస్తాను. సాక్షాత్తుగా నేనే పుత్రుడు రావడం కష్టం, కానీ అంశగా వస్తాను. భగవానుడు మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడులేండి. ఆ విధంగా భగవానుడు బ్రాహ్మణ వాక్కుని అమోఘమైన వాక్కుగా వర్ణించాడంట. పవిత్రుడైన బ్రాహ్మణుడు పలికింది అసత్యము కానే కాదు, అది ఎట్టి పరిస్థితిలో మార్పు చెందదు. అందుకే వేదాలు బ్రాహ్మణులను దేవదేవుని ముఖంగా వర్ణించాయి. ఈ కారణంగానే బ్రాహ్మణ సంతర్పణం అనే అత్యంత ముఖ్యమైన కార్యము ఆచార విధులు చేర్చబడింది. బ్రాహ్మణులు తృప్తిగా భుజిస్తే సాక్షాత్తుగా భగవంతుడే భుజించినట్లు అవుతుంది. ఆ విధంగా నాభిరాజు నిర్వహించిన యజ్ఞములో
ఉపస్థితులైనట్టు ఋత్విక్కులు కేవలం బ్రాహ్మణులే కాకుండా యోగ్యత కలిగిన వారే దేవతల వలె ఉన్నారంట. అందుకే వారు నేరుగా విష్ణు భగవానునే యజ్ఞస్థలికి రప్పించగలిగారంట. చూసారా? భగవంతుడు పలికిన మాటలను నాభిరాజు భార్య మేరుదేవి విని ప్రసన్న చిత్తూరాలైందంట. తర్వాత భగవంతుడు అక్కడి నుంచి అంతర్హితుడయ్యాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆ దేవదేవుడు ఋషుల చేత నాభిరాజు మేరుదేవి దంపతుల చేత సంతుష్టుడై ధర్మ విధానాన్ని స్వయంగా ప్రదర్శించడానికి, నాభిరాజు కోరికను తీర్చడానికి శుద్ధ సత్వరూపములో మేరుదేవునికి పుత్రునిగా ఆవిర్భవించాడు. ఆ పుత్రుడే వృషభదేవుడు. వృషభదేవుడు ఆవిర్భావానికి ఇంత కారణం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సత్వరూపం కాదు, శుద్ధ సత్వరూపము, గుర్తుపెట్టుకోండి. భగవానుడు ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు కూడా గుణ ప్రభావానికి లోనుగాడు, గుణ ప్రభావానికి లోను కాడు. ఎందుకంటే భగవంతుడు గుణాతీతుడు, గుర్తుపెట్టుకోవాలి. సత్వ రజో తమో గుణాలకి అతీతుడు భగవంతుడు. కానీ మనం మాత్రం గుణాలకి లోబడే ఉంటాం మనం. కానీ భగవంతుడు ఎప్పటికి కూడా గుణాలకు లోబడి ఉండడు. సత్వగుణానికి కూడా అతీతుడై ఉంటాడంట అతను. అందుకే త్రిగుణాతీతుడు అంటారు భగవంతుడిని. అందుకే ఏమంటారు, శుద్ధ సత్వంలో నెలకొని ఉంటాడు. శుద్ధ సత్వం అంటే బియాండ్ దట్. మరి భగవానుడు గుణాతీతుడిని చక్కగా తెలిసిన వాడు గుణ సంపర్కం నుండి బయటపడతాడంట, గుర్తుపెట్టుకోండి. హరే కృష్ణ. ఆ విధంగా భగవానుడు నాభిరాజు పుత్రుడిగా అవతరించినప్పుడు తన పాద తలములపై దివ్య చిహ్నాలను ప్రదర్శించాడు. ధ్వజము, వజ్రము వంటి ఆ చిహ్నాలు, భగవల్ లక్షణాలు కనిపించాయంట. ఆ పిల్లవాడు పరమశాంతిని ఉండేవాడంట. ఎటువంటి భోగవాంఛ ఉండేది కాదంట. దివ్య లక్షణాలు ఉండేవంట. అతడు దినిదినందు కూడా శక్తిశాలిగా పెరిగాడంట అతను. అతను చూసి బ్రాహ్మణులు, దేవతలు అతడికే తమకి భూమండలానికి రాజు కావాలని కోరుకున్నారంట. చూసారా? నాభికి జన్మించినట్టు భగవానుడు సమస్త లక్షణాలను కూడా ఈ కవులు వర్ణిస్తారు కదా, కవులు వర్ణిస్తూ ఉంటారు. ఆహా, ఆ రాజు ఎంత గొప్ప, ఈ రాజు ఎంత గొప్పవాడు అని చెప్పేసి. ఆ కవులు వర్ణించినటువంటి సమస్త లక్షణాలను కూడా ఈ భగవంతుడు ప్రదర్శించాడంట. చక్కని శరీరము, శౌర్యము, బలము, సౌందర్యము, యశస్సు, ప్రభావము, ఉత్సాహము అన్నీ కూడా అనంత పరిమాణంలో అతనిలో గోచరించాయంట. అందుకే అతడు నరులలో శ్రేష్ఠుడిని తలిచి నాభి అతనికి వృషభదేవుడని పేరు పెట్టాడంట. వృషభదేవుడు. ఏంటి వృషభదేవుడు అంటే అర్థం? అంటే ఆ పేరుకి సర్వశ్రేష్ఠుడని, మహాపురుషుడని అర్థం అంట. తమ కోరిక తగినట్లుగా శ్రేష్ఠుడైన పుత్రుని బడిసి నాభి మేరుదేవి దంపతులు ఎంతో సంతోషించారు. నాభి ఎల్లప్పుడూ కూడా ఆనందంతో అతను వత్స కుమార అనే ఋషిదేవుని పిలుస్తూ లోకాన్నే మర్చిపోయాడంట. ఆ విధంగా యోగమాయ ప్రభావం అతడు భగవంతుని తన పుత్రుడిగా భావింపసాగాడు. భగవంతుని పుత్రునిగా భావించమనేది నిక్కముగా మోహమే, కానీ అది దివ్యమైన మోహము. అదే లేకపోతే భగవంతుని పుత్రుడిగా స్వీకరించడం సాధ్యపడదు. మనం తెలుసుకున్నాం కదా. ఆ, యశోద నందలకు కూడా పుత్రుడిగా లభించాడు ఆ, శ్రీకృష్ణ భగవానుడు. యశోదామాయికి నోరు తెరిచి బ్రహ్మాండలోకాలను చూపించాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఆయన యోగమాయని ఆయన ప్రవేశపెట్టాడు. యోగమాయని ప్రవేశపెట్టకపోతే ఏంటి పరిస్థితి అంటే, మళ్ళీ గనక భగవంతుని తెలిస్తే రోజు పూజ చేస్తుంది, కొడుకులాగా చేయదు సేవ. అది ఇక్కడ కూడా అదే పరిస్థితి. సాక్షాత్తు భగవంతుడు పుట్టినా కూడా మేరు మేరు అది మన నాభి రాజుకి మేరు దంపతులకి యోగమాయ ప్రభావంగాలన్నీ మరిచిపోయి మళ్ళీ కూడా వారు పుత్రుడుగానే వాడిని పెంచడం మొదలు పెట్టారనమాట. లేకపోతే చాలా కష్టం అది. అందుకని దేవదేవుడు
కేవలం తన భక్తులకే పుత్రునిగా ఉదయిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరి గర్భాన పడితే వారి గర్భాన భగవంతుడు ప్రవేశించడు. కొన్ని కోటాన కోట్ల జన్మలు భక్తి చేస్తే గాని అటువంటి మహాభక్తులు, అటువంటి మహాభాగవతోత్తముల కడుపునే భగవంతుడు అనుభవిస్తాడని మనకి భాగవతము చెప్తుందన్నమాట. ఆ విధంగా తమన పుత్రుడైన వృషభదేవుడు సర్వలోక సమ్మతుడు కావాలని గమనించిన నాభిరాజు వైదిక ధర్మానుసారము ప్రజాపాలన చేయడానికి అతన్ని ప్రపంచ చక్రవర్తిగా నియమించాడు. రాజ్యపాలనలో మార్గదర్శనము చేయగలంటి బ్రాహ్మణులకు తన పుత్రుని అప్పజెప్పి ఆ తర్వాత నాభి తన భార్య మేరుదేవి కలిసి హిమాలయాలను బద్రికాశ్రమానికి గెలిపారంట. మీరు ఒక విషయం గమనించాలి. మన భాగవతంలో చూస్తే ఏ కథ చూసినప్పుడు ఎలా ఉందండి? ఆ, తన పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పి వీరు మళ్ళీ వనాలకు వెళ్ళిపోవటం, ఆశ్రమానికి వెళ్ళిపోవటం గమనించారా మీరు? లేకపోతే అవును గురు- భక్తులు చేరుకోలేరు. మళ్ళీ వాళ్ళేం సామాన్య వాళ్ళు ఏం కాదు. మళ్ళీ వాళ్ళు అది ఎక్కడ ఏ కచ్చ ఉండి మీరు ప్రహ్లాద చూసుకోండి, ధ్రువుడు చూసుకోండి, ప్రియవదుడు చూసుకోండి, ఆ, మరి ప్రాచీన బరిగి చూసుకోండి, ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా అవే కథలు అనమాట. ఇంటిగా అదే ధర్మం అనమాట. అది అంతేగాని ఇంటికి అతుక్కుపోయి ఉండకూడదు జీవితం అంతా అని చెప్తారు పెద్దలు. ఊరికినే కాదనమాట. ఆ విధంగా వృషభదేవుడికి ప్రపంచ చక్రవర్తిగా చేసి ఆ తర్వాత వారు కూడా బదరికాశ్రమానికి వెళ్ళిపోయారంట. అక్కడ నరనారాయణను సేవిస్తూ వారు చక్కగా అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత వారు వైకుంఠాన్ని చేరుకున్నారు. చూసారా? నిజానికి నాభిరాజు యొక్క యశస్సు ఎంతో కీర్తనీయమైందంట. దానిని వర్ణించడానికి ప్రాచీన ఋషులు రెండు శ్లోకాలను చెప్పారంట. ఉం? రాజర్షి అయినట్టి నాభిరాజు పొందినట్టి పూర్వోత్తాన్ని ఎవరు పొందగలుగుతారు? ఆయన చేసిన కర్మలను ఎవరు చేయగలుగుతారు? ఆయన భక్తికి మెచ్చి భగవంతుడే ఆయనకి పుత్రుడైనాడు. హరే కృష్ణ. చిన్న విషయం చెప్పండి. భగవంతుడే తనకు పుత్రుడైపోయాడు అంటే ఎంత భక్తి చేసి ఉండాలి, ఎంత త్యాగం చేసి ఉండాలి, ఎంత ఇంద్రియ నిగ్రహం చేసి ఉండాలి, ఎంత తపస్సు చేసి ఉండాలి చెప్పండి. అందుకని చెప్తున్నారంట నాభిరాజు కంటే శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణ ఉపాసకుడు వేరు కూడా లేడు. సరే, తృప్తి చెందే విధంగా ఆయన బ్రాహ్మణులు అర్చించిన కారణంగానే వారందరూ తమ బ్రహ్మబలము ద్వారా నారాయణ దర్శనం నాభి కలిగించారు. మరి చూడండి, బ్రాహ్మణుల్ని బాగా అర్చించాడు, బ్రాహ్మణులను బాగా సేవించాడు. అందుకని బ్రాహ్మణుల యొక్క శక్తి కూడా ఉపయోగించి వారు యజ్ఞం చేయటం వల్ల నాభిరాజుకి, మరి మేరుదేవి దంపతులకి, ఆ కొన్న బ్రాహ్మణులందరికీ కూడా సాక్షాత్తు భగవంతుడు దర్శనం దొరికింది. అంతటితో ఆగిపోకుండా నాభిరాజుకి మేరుదేవి దంపతులకి భగవంతుడే పుత్రుడిగా పుట్టాడు. ఆయనే వృషభదేవుడు. అదే చెప్తారు, నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణితాయ చ జగద్గితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అన్నారనమాట. అందుకని బ్రాహ్మణులు గోవులను ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్తారు, పూజించాలని చెప్తారనమాట. భగవంతుడు బ్రాహ్మణులకి, గోవులకి, అలాగే ఈ జగత్తు మొత్తానికి కూడా హితాన్ని చేకూర్చేవాడు అంటున్నారు. మరి అయితే ముందుగా బ్రాహ్మణులు గోవుల మాట ఎందుకు వచ్చిందంటే అంటే వారు అంటే భగవంతుడికి చాలా ప్రియము. ఎందుకు ప్రియం అంటే వారు భగవంతుడు ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. ఎవరికి హాని చేయరు కనుక గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే చేయబడే కర్మలు విశుద్ధములై ఉంటాయంట. గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, ఏమి చేసినా మనము సర్వం శ్రీకృష్ణార్పణం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం గోపూజ కరిష్యామి. చూసారా? అంటే ఏమి చేసినా కృష్ణ ప్రీత్యర్థమే. అటువంటి కర్మలంట శుద్ధము కాదు, విశుద్ధములై ఉంటాయంట. శుద్ధం అంటేనే చాలా గొప్ప, కానీ విశుద్ధం అంటే ఇంకా గొప్ప అనమాట. అంత శుచి శుభ్రత అనమాట. అంత పవిత్రమైన అర్థం అన్నాడు, అంత పవిత్రము. అలాగే త్రిగుణ రహితాలై ఉంటాయి. అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం కూడా కాదు. గుణం అనేది అక్కడ వర్తించదనమాట. లేకపోతే కర్మలన్నీ కూడా రజోస్తమ గుణాల చేత చివరకు ఒక్కొక్కప్పుడు సత్వగుణము చేత కలుషితమవుతాయి.
ఇంద్రియ తృప్తికి సంబంధించిన ప్రతి కార్యము కలుషితమైనదే. కానీ నాభిరాజు అటువంటి కార్యం ఏది కూడా చేయలేదు. యజ్ఞ ఆచరణములో కూడా అతడు కేవలం ఆధ్యాత్మిక కర్మలనే చేశాడు. ఎక్కడ జీవుల్ని హింసించలేదు. కేవలం విష్ణు ప్రీత్యర్థమే అతను యజ్ఞం చేశాడు. ఏ జీవుల్ని కూడా యజ్ఞంలో హింసించలేదు. అందుకే సాక్షాత్తు భగవంతుడు వృషభదేవుడిగా అతని పుత్రునిగా ఆవిర్భవించాడు. మరి నాభి చేత యజ్ఞ నిర్వహణం చేయబడిన బ్రాహ్మణులు కూడా సామాన్యులు కారుండోయ్. ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు దాని అర్హత లేనటువంటి బ్రాహ్మణులు కావాలి. వారిలో శక్తి ఉండాలి. వారు కూడా నియమ నిబంధనలు పాటించగలిగే వాళ్ళు ఉండాలి. అటువంటే కదా శక్తి ఉంటుంది వారికి. మంత్రశక్తి, వాక్కు శుద్ధి, వాక్కు శక్తి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి తపోశక్తి ఇవన్నీ ఉంటేనే మరి సాక్షాత్ భగవంతుణ్ణి యజ్ఞం రప్పించగలుగుతారనమాట. సరే, వాళ్ళేం సామాన్యమైన బ్రాహ్మణులు కాదు. వాళ్ళు నేరుగా విష్ణువుని రప్పించగలిగారు వాళ్ళు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, వైష్ణవుడు కానిదే ఎవ్వడును కూడా విష్ణువుని ఆహ్వానింపలేడు. గుర్తుపెట్టుకోవాలి. వైష్ణవుడు కానిది ఎవరు కూడా విష్ణువుని కృష్ణువుని ఆహ్వానింపలేరు. అంటే ఆ బ్రాహ్మణుడు కూడా వైష్ణవ బ్రాహ్మణులు అయి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వారు విష్ణు భగవాన్ని ఆహ్వానించి సంతుష్టిపరిచి తమ రాజుకి పుత్రభిక్షణ పెట్టారు. భక్తుల ద్వారా ఆహ్వానింపబడి భక్తులచే అర్చింపబడి భగవానుడు ఆ విధంగా తన భక్తులకే పుత్రునిగా అవతరించిన ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశాడు. అవతరించి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారంట భగవంతుడు. చూసారా? ఆ విధంగా వృషభదేవుడి యొక్క జ్యేష్ఠ పుత్రుడే భరత మహారాజు. అంటే వృషభదేవి యొక్క పెద్ద కొడుకే భరత మహారాజు. అతని పేరు మీద ఈ లోకమంతా కూడా భరతవర్షం అని ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన వృషభదేవుని కలాపాలను, ఉపదేశాలను, ఇతర లీలలను రాబోయే భాగవతలో మనం అందరం తెలుసుకుందాము. అంటే నెక్స్ట్ కథలో వస్తుంది వృషభదేవుడి గురించి ఇంకా బాగా డీటెయిల్గా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవికి చే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. శ్రీ వృషభదేవుకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పినటువంటి కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలా ఈ కథలో మోరల్ ఏంటి, ఆ, ఈ కథ ద్వారా మీరేం తెలుసున్నారో తెలియచేయవచ్చు. హరే కృష్ణ. అంటే మనం జీవితం చివరి రోజుల్లో ఏ ఆలోచనతో అయితే ఉంటామో మనం అదే ఆలోచన కలిగిన జన్మను మనం తీసుకుంటామని తెలుసుకున్నాం గురూజీ. తర్వాత వైష్ణవ భక్తి చేస్తూ ఏ స్త్రీ అయితే తన గర్భం పవిత్రంగా ఉంటుందో వాళ్ళ కడుపులో భగవంతుడు పుట్టడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుందని తెలుసుకున్నాం గురూజీ. స్త్రీ గర్భం భగవంతుడు కానీ భక్తులు కానీ భక్తుడు అంటే ఆ స్త్రీ అంత పవిత్రంగా ఉంటే ఆ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుందని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాత. ఏదైనా హరే కృష్ణ కృష్ణ ప్రసాదంగా మనం పెడితే పెద్దలకి చేరుతుంది అనే మాట చెప్పారు కదా ప్రభుజీ ఈ రోజు క్లాస్ లో. అందుకు నా వంతు ఈ శనివారం 13వ తారీఖు ప్రభుజీ, శనివారం నేను అంటే ఎలా గూగుల్ పే చేయాలో చెప్పండి. 516 రూపాయలు నేను పంపుతాను ప్రభుజీ. ఓకే మాతాజీ. అలాగే మా 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 టెంపుల్లో మేనేజర్ ఉంటాడు, మీకు కమ్యూనికేట్ చేస్తాడు, పర్వాలేదు. ఓకే ప్రభుజీ, ఒకసారి ఫోన్ నెంబర్ పెడితే నేను అమౌంట్ వేసేస్తాను ప్రభుజీ. అట్లాగే. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ఒక్క నిమిషం ప్రభు, ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను, అందరూ కూడా వినండి. చెప్పంటారా? చెప్పండి గురూజీ.
యా. ఆ, సో ఏంటంటే ఆ, ముఖ్యంగా ఇది చాలా అవసరము. మళ్ళీ మర్చిపోతాను, అందుకే చెప్తున్నాను. ఇవాళ చాలా కుటుంబాలలో ఆర్థికమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన లేకుండా దాంపత్య సమస్యలు, వాళ్ళకి పిల్లలు పుట్టకపోవటం, పుడితే ఆ పిల్లలు సరిగా ఉండకపోవటం, రకరకాలైన చికాకులు, ఆరోగ్యాలు సరి లేకపోవటం, వీటన్నిటికీ ప్రధానంగా మొట్టమొదటి కార్యం ఏం చెప్తారంటే మన పెద్దలు, ఎవరైతే పితృదేవతలకి వీళ్ళు ఆహారం అందించటం లేదో దాని దోషం అని చెప్తారనమాట. జనరల్గా ఇది చూస్తే మ్యాక్స్ 90% ఆఫ్ ది ఫ్యామిలీ జరిగేది ఇదేనమాట. చెక్ చేసుకుని ఎక్కడైనా కూడా నేను చెప్పింది కరెక్టో కాదు. అయితే పెట్టినా కూడా సమస్య వస్తుంది. కారణం తెలుసా? దాన్ని శాస్త్రపరంగా సంపూర్ణంగా పెట్టేటటువంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేరు. మీరు చూడండి, ఆ, మీరు ఒక నది దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఎలా పెడుతున్నారో మీరు చూస్తారు కదా. కరెక్టే నేను చెప్పింది నేను అర్థం చెప్తున్నాను. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు అట్లాగా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? అయ్యాం ప్రభుజీ. కదా. ఎస్. దీనికి 50 సంవత్సరాల క్రితం ప్రభుపాద గారు ఒక సలహా చెప్పారు. మేము అనుకున్న ప్రభుపాద గారు చెప్పారేమో దివ్య జ్ఞానంతో అనుకున్నాం మేము. కానీ భాగవతంలో కూడా ఉంది దాని గురించి. ఇవాళ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ కథలో. అంటే ప్రభుపాదుల వారు ముందే చెప్పారు. ఏం చెప్పారంటే ఆ రోజులో మన భక్తులకి ప్రశ్నలు వచ్చినాయి, అడిగారు. మరి ప్రభుపాద మరి ఏంటి, మనం ఏం చేయాలి మన పెద్దవారికి, మరి మనం ఏం చేయాలి అంటే, మనమే కాదునని ఎవరైనా కూడా మన ఇస్కాన్ మందిరాల్లో మంచి ఆహారాన్ని వండి అది భగవంతుడి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా కనుక పితృదేవులకు అర్పిస్తే గనక అప్పుడే వారికి శాంతి లభిస్తుంది. అప్పుడే శాంతి లభించుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే విషయాన్ని ఇవాళ కూడా చెప్పారు మనకి ఈ భాగవత కథల్లో. ఈరోజు చెప్పిన అదేనమాట. అందుకని దీన్ని మీరు ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఎందుకంటే ఒకటి తిథి, డేటు, తిథి తెలిసిందనుకోండి, తిథి ప్రకారం చేయాలి. చాలా మంది తిథులు మర్చిపోతారు, డేట్ ప్రకారం చేస్తూ ఉంటారు. డేట్ ప్రకారం చేసింది ఎప్పుడు కూడా వర్తించింది, గుర్తుపెట్టుకోవాలి. మనకి మనకి గనక ఒక సంవత్సరం అయితే వారికి ఒక రోజే. అందుకే సంవత్సరానికి మనం గనక ఒకసారి పెడితే వారు ప్రతిరోజు పెట్టినట్లు లెక్క వాళ్ళకి. అర్థమైందా? అందుకని ఇది మనకు వచ్చినాయి అనమాట. అందుకని ఏం చేయాలంటే మహాలయ పక్షాలు తీసుకొచ్చారు మళ్ళీ ఒక ఆప్షన్గా. ఎలాగ మహాలయ పక్షాలు ఇప్పుడు అవే స్టార్టింగ్లో ఉన్నాయి. రేపు 21తో, రేపు ఈ నిన్న 12వ తారీఖు నుంచి, సారీ 8వ తారీఖు నుంచి 21 వరకు, ఆ, అంటే మనకి సుమారు ఎన్ని రోజులు వస్తున్నాయి, 15 రోజులు అనమాట. ఈ 15 రోజుల పాటు మహాలయ పక్షాలు అంటారు. ఈ మహాలయ పక్షాల్లో తిథి తెలవకపోయినా, డేట్ తెలవకపోయినా కూడా వీళ్ళు ఈ విధంగా పితృదేవతలకి ఈ యొక్క తర్పణ వదలటం, ఆహారం అర్పించవచ్చు అనమాట. ఇది ఒక మంచి అవకాశం అందరికీ. కానీ ఇది ఎలా చేస్తున్నారంటే ఇది ఎవరు కూడా సరిగ్గా చేయట్లా. ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఏంటి అంటే, అసలు ఈ అన్ని దోషాలు పోవాలంటే ఫస్ట్ అసలు గోవులకి ఆహారం తినిపించాలి, గుర్తుపెట్టుకోవాలి. వారి పేరున ఫస్ట్ గోవులకి ఆహారం. రెండవది ఏంటి అంటే భగవంతు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆయన ఫోటోకి అర్పించి, అది ఒకటి. రెండో ఫేజ్ అంటే ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులైన వైష్ణవులు తింటే మాత్రం చాలా మంచిది. కానీ ఫోటోకి అర్పించిన దాన్ని కాదు. ఫోటోకి అర్పించిన దాన్ని కేవలం వారి కుటుంబ సభ్యులు తినాలి, గుర్తుపెట్టి నోట్ దిస్ పాయింట్. లేకపోతే నదిలో వదిలేసేయాలి. అంతేగాని ఫోటోకి అర్పించిన దాన్ని అందరూ పెట్టకూడదు, మళ్ళీ పాపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ ఫస్ట్ భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్ని ఆ ఫోటోకి అర్పించి దాన్ని కావాలని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ పబ్లిక్కి, బ్రాహ్మణులకి, వైష్ణవులకి, సమాజంలో ఎవరికైనా సరే అది ప్రసాదం వితరణ చేస్తే గనక అది చాలా చాలా ఉత్తమమైన లాభాన్ని చేకూరుస్తుంది అనమాట. అది మన గొల్లపూడి జగన్ మందిరం కూడా జరుగుతుంది. మీరు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే కనుక మీరు చక్కగా పేర్లు ఇచ్చి మీరు ఇక్కడ చేయించుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసి పెడతారనమాట. ఇది నాకు ఎందుకు ఇప్పుడు టక్మని, ఆ, అది కూడా పావని మాతాజీ చెప్పటం వల్ల నాకు గుర్తుకొచ్చింది. లేకపోతే నాకు ఆలోచన అసలు ఆ విషయం కూడా ఆలోచన లేదనమాట. ఇది సిస్టమ్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోండి. హరే కృష్ణ.
ఎస్ ప్రభుజీ, నేను కూడా అదే ప్రభుజీ అనుకున్నాను ప్రభుజీ. లాస్ట్ ఇయర్ అంటే మేము టెంపుల్లో నుంచి తీసుకురాలేదు కానీ ఇంట్లో చేసిందే భగవంతుడి ముందు పెట్టి తర్వాత పెద్దలకు పెట్టాం ప్రభుజీ. లాస్ట్ ఇయర్ నేను కూడా ఇలాగే విన్నాను, ఇలా పెట్టాను. ఈసారి మీరు చెప్పారు కాబట్టి ఇస్కాన్ లో వెళ్ళి ముందు కలిసి రేపు పెడదాం అనుకున్నాం. పోస్ట్ పోన్ చేసి ఇంకో రోజు ఆ తర్వాత రోజు పెడతాం ప్రభుజీ. గుంటూరు వచ్చాం మేము పెట్టాలనే పెద్దలకి. ఈ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. ఎవ్రీ ఇయర్ పెడతాము, 2-3 సార్లు పెడతాం ప్రభుజీ, ఒకసారి కాదు పెద్దలకి. ఆ, దాంట్లో వచ్చేసి ఆ, ఈరోజు ధర్మం అంటే భగవన్ నియమాలను ఖచ్చితంగా అనుసరించడం అనేది తెలుసుకున్నాం గురించి. అనుసరించి వాటిని ఫాలో చేస్తే వాళ్ళని ఫాలో చేస్తే మొట్టమొదటి ధర్మం తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత ఎవరైతే పితృలోకానికి చేరాలంటే పితృలకు విష్ణు ప్రసాదాన్ని సమర్పించి ఆ విష్ణు ప్రసాదంలో తమ విష్ణు ప్రసాదాన్ని సమర్పించే వాళ్ళు ఆ వంశంలో ఉండాలని తెలుసుకున్నాం గురించి. అయితే విష్ణు ప్రసాదం లభించినంత వరకు పితృలోకంలో విష్ణు ప్రసాదం లభించినంత వరకు పితృలోకంలో ఉంటారంట. అది తెలుసుకున్నాం గురించి ఉంటారని. అక్కడ ఆ పుణ్యంలో నశించగానే తిరిగి దరిద్రి రావాల్సి ఉంటుందని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత మనిషి వచ్చేసి దేని గురించి నిరంతరం ఆలోచిస్తారో చివరికి దేహాన్ని అదే ఆలోచనతో అదే అవతారంలో దేహాన్ని పొందుతాడని తెలుసుకున్నాం గురించి. ఇది భగవద్గీతలో కూడా చెప్పింది అనేది విషయం కూడా తెలుసుకున్నాం గురించి. అట్లాగే అగ్నిదుడు కూడా తన భార్య వెళ్ళిపోయినప్పుడు పితృలోకాన్ని సదా కలుస్తుండేవాడు కాబట్టి అతను కూడా మరణానంతరం పితృలోకాన్ని పొందాడని కూడా తెలుసుకున్నాం గురించి. ఎందుకంటే అతను పొందాడు కాబట్టి మనం కూడా పొందుతామని భగవద్గీతలో కూడా ఉంది కదా. అది అట్లాగే కింద తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత వచ్చేసి శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి ప్రీత్యర్థం చేయబడే కర్మలు ఎవరైనా విశుద్ధులే ఉంటారని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత నేరుగా విష్ణువుని ఎవరు బ్రాహ్మణులు యజ్ఞం చేసిన తర్వాత నేరుగా విష్ణువుని రప్పించగలిగారని తెలుసుకున్నాను. వైష్ణవులు కానీ ఎవరుగా విష్ణువుని ఆహ్వానించగలని కూడా తెలుసుకున్నారు. ప్రభుజీ ప్లస్ మళ్ళీ భగవంతుడే పుత్రునిగా జన్మించారు వాళ్ళకి. అట్లా అది కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. మళ్ళీ భాగవతం ఒక వంశంలో ప్రభుజీ, ఒక వంశంలో ఎవరైనా భాగవత్ కథలు విన్నారంటే పితృదేవతలకు కూడా ముందు తరాలు తర్వాత తరాలకు కూడా చాలా పుణ్యము ఉంటుంది అనేది తెలుసు. ఈ రోజు కాదు కానీ మామూలుగా బాగా అంటారు కదా ప్రభుజీ, అది నిజం, ఎంతవరకు నిజమో ప్రభుజీ? 100% కరెక్ట్ అది. అవును, అవును. భాగవతం ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళ పూర్వీకులు, ముందు తరం వాళ్ళు, వెనక తరం వాళ్ళు అందరూ కూడా ఉద్ధరించబడతారు అనేది ఆ పాయింట్ నేను భాగవతంలో విన్నాను ప్రభుజీ. మీ ద్వారానో ఎవరి ద్వారానో విన్నాను ప్రభుజీ, ఇట్లా మీ లాంటి గురువుల ద్వారా. ఇంకా ఈ రోజు క్లాస్ లో అయితే మళ్ళీ అదే పితృదేవతలకి భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్ని సమర్పిస్తే వాళ్ళకి అంతా చాలా మంచి జరుగుద్ది అనేది తెలుసుకున్నాను. అంటే నెక్స్ట్ జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. చాలా కనెక్ట్ అవుతుంది ప్రభుజీ, చాలా అర్థమవుతుంది ప్రభుజీ ఈజీగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భాగవతం శ్రవణం చేయటం వల్ల ఆ, అటు 7 తరాల వారికి ఇటు 7 తరాల వారికి ఆ, మేలు జరుగుతుందని చెప్తారు. అంటే కేవలం భాగవత శ్రవణం దాని అర్థం ఏంటంటే ఒక కుటుంబంలో గనక భక్తుడైతే వైష్ణవుడైతే అతను ఎలాగో ప్రభు నిత్యం భాగవత సేవయ ఆ నిరంతరం కూడా వైష్ణవుడు అంటే ఏంటి, నిరంతరం భాగవతం చదువుతాడు అతను. భగవతి చేస్తాడు కాబట్టి భగవతి చదువుతాడు, భాగవతం చదువుతాడు కాబట్టి అతను వైష్ణవుడు కాబట్టి వారి ద్వారా పితృలోక వాసులు అంటే వీరు 7 తరాల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారందరికి కూడా మోక్షం వస్తుందని మనకు శాస్త్రం చెప్తున్నాను. చిన్న విషయం ఇంకా చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. అందుకే ఏం చెప్తారంటే మన కుటుంబంలో ఒక్కడైనా కూడా భగవంతుడు నైవేద్యం పెట్టేవాడు కావాలంటే అదే కోరుకున్నాడు అగ్నిరుద్రుడు ఇవాళ. అదేంది మీకు అవును, ఇవాళ అవును, కోరిక కానీ అదే. అంటే ఇప్పుడు అవును. అర్థమైందా? ఈ ఇస్కాన్ వాళ్ళు కొత్తగా ఏమీ సృష్టించలేదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇస్కాన్ మనం ఈజ్ గోయింగ్ టు ఆచరిస్తున్నాం. ప్రభు గారు ఎప్పుడో చెప్పారు, ఆచరిస్తున్నాం ప్రభుజీ. ఇస్కాన్ ఈజ్ మెయిన్ గోయింగ్ టు రీప్రమోట్ అవర్ సనాతన ధర్మ. ఎస్ ప్రభుజీ. రీప్రమోట్ చేస్తుంది సనాతన ధర్మాన్ని, అంతేగాని కొత్తగా ఏమీ తీసుకురావటం కాదు. ఈ పూజా విధానం కావచ్చు, నైవేద్యం కావచ్చు, అలాగే ఈ కట్టుబొట్టు కావచ్చు, ఈ వస్త్రధారణ కావచ్చు, మాట తీరు కావచ్చు, తిలకధారణ కావచ్చు, అర్థమైందా? ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలోవే, ఇవన్నీ కూడా
అందుకనే భక్తుడు ఎలా ఉంటాడంటే భగవద్గీతలో భాగవతంలో భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. నిన్న కూడా మన కథలో చెప్పుకున్నాం కదా, ప్రియవ్రతుడి కథలో ఏం చెప్పుకున్నాం? అనన్య భక్తి చేసేవాడు పతనం చెందడు, అవునా? అనన్య భక్తి కోసం ప్రయత్నించేవాడుగా పతనం చెందడంట. గుర్తుపెట్టుకుని నిన్న మనం చెప్పుకున్నాం క్లాస్లో. విన్నారా? విన్నారా? ఆ? అనన్య భక్తి చేసేవాడు కొన్ని కారణాల ద్వారా అతను దురాచారుడు కనిపించినా కూడా అతన్ని మనం సాధువుగానే పరిగణించాలి. అనన్య భక్తి కోసం ప్రయత్నించేవాడు కూడా దురాచారుడుగా కనిపించినా కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని తప్పులు చేయటం వల్ల వారిని మనం సాధువుగానే పరిగణించాలని మన శాస్త్రం చెప్తుందన్నమాట. అందుకని వైష్ణవత్వం ఇది ఆషామాషా కాదు. ఎన్ని వేల మంది ఉన్నారే, ఎందుకు జూమ్ క్లాస్లో 10 మంది 20 మంది వస్తారు? అవునా? యూట్యూబ్లో పెడితే 100 మంది 200 మంది చూస్తున్నారు, వేల మంది చూడరంటే ఇలాంటి చూడరు. ఒక మంచి యూట్యూబ్లో సినిమా గురించి దేని గురించి పెడితే లక్షల మంది చూస్తారు. ఎందుకు? వాడికి ఆ భాగ్యం లేదు. ఈ 10 మందికే ఉంది భాగ్యం, ఈ 100 మందికి ఉంది భాగ్యం అనమాట. అందుకని ఎంతమంది విన్నారనేది కాదు, ఎంత బాగా విన్నారనేది ఇంపార్టెంట్. అవునా? ఎంతమంది Yes. ఫాలోవర్స్ ఉండటం ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది శిష్యులు ఉండటం ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా అర్థం చేస్తున్నారు, ఎంత బాగా ఆచరించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని భాగవతంతో అంటే చిన్న విషయం కాదు. అందుకని కుటుంబంలో ఒక్కడ ఉన్నా చాలంట. అందుకని ఏంటి, ఇప్పుడు మన వైష్ణవులు పెళ్లి చేసుకుంటున్నారు, భక్తులను పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఆ పిల్లలు కూడా భక్తులైతే ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆహారం తీసుకుంటే ఎంత భాగ్యం చెప్పండి, ఎంత భాగ్యం చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయాలి. భక్తి చేస్తేనే వారికి భుక్తి ఉంటుంది. లేక చూస్తున్నాంగా, రీసెంట్గా మనం చూస్తే కనుక అని తెలుసుకున్నాము అని ఆచార్యులు చెప్పారు. వృషభదేవుడు 8వ అవతారం అని తెలుసుకున్నాము. ఆ ఆ, పితృదేవతలకు విష్ణు ప్రసాదం పెట్టిన తర్వాతే పితృదేవులకు అర్పించి ఆ తర్వాత ఆ అర్పించాలని తెలుసుకున్నాము. విష్ణు ప్రసాదం పెడితేనే గాని పితృదేవులు సంతృష్టి చెందుతారని తెలుసుకున్నాము. ఆ జీవితం చివరి రోజుల్లో కృష్ణ రామ అని స్మరిస్తే కానీ మనం భగవద్ధామం వెళ్తామని తెలుసుకున్నాము. ఉమ్, ఆ, నాభి అగ్నిధ్రువుడు అదే, కుమారుడు నాభి. నాభి మేరుదేవి విష్ణువుని ప్రీత్యర్థమై యజ్ఞం చేస్తారని తెలుసుకున్నాము. యజ్ఞ ఆ, ఆ బ్రాహ్మణులు ఋషులు యజ్ఞములో భాగంగా భగవంతుణ్ణి కీర్తిస్తారు. భగవంతుణ్ణి మీరే రావాలి అని. అంటే నేనుగా రావటం కష్టము, ఆ నేను అంశగా వస్తాను అని చెప్తారు భగవంతుడు. ఆయన శుద్ధ సత్వగుణ రూపంలో వృషదేవుడిగా ఆవిర్భవిస్తారని తెలుసుకున్నాము. ఆయన గుణాతీతుడు, త్రిగుణాతీతుడు, సర్వుల్లో శ్రేష్ఠుడు అని తెలుసుకున్నాము. ఎన్నో కోటాది కోట్లు తపస్సు చేస్తే గాని ఆ, అటువంటి దంపతులకి పుత్రుడిగా ఆవిర్భవిస్తారని తెలుసుకున్నాము. ఆయనే వృషభ దేవుడు. శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేసే కర్మలు విశుద్ధములై ఉంటాయని తెలుసుకున్నాము. వైష్ణవుడు కాందే విష్ణువుని కృష్ణుని ఆహ్వానించలేరని కూడా తెలుసుకున్నాము. వృషభదేవుడి యొక్క కుమారుల్లో 100 సంతానంలో భరతుడు ఒకడు అని తెలుసుకున్నాము. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్ తల్లి, బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ గురుజీ దండవత్ ప్రణామాలు గురుజీ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం. ప్రణాం తల్లి. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ.